హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు మన అత్తమ్మ రుచులు పికిల్స్లో అల్లం నిల్వ పచ్చడి పెడుతున్నానండి. ఇది సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. జ్వరం వచ్చి నోటికి పుల్లగా కారంగా రుచిగా ఏమైనా తినాలి అనిపిస్తే ఈ అల్లం పచ్చడిలో ఒక్క స్పూను నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిని చూడండి, ఆహా అంటారు. అంత రుచిగా ఉంటుందండి. మరి ఇంక లేట్ చేయకుండా అల్లం పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపించేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు లక్ష్మి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అల్లం నిల్వ పచ్చడి పెట్టుకోవడానికి ముందుగా 1 కేజీ అల్లం తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇలా కడిగి ఆరపెట్టుకున్నాను. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కూడా 1 గంట పాటు ఆరపెట్టుకున్నాను. ఇలా ఆరిపోయిన అల్లం ముక్కల్ని ఒక బాండీలోకి 1/2 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ అల్లం ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల పచ్చడి రుచి రంగు ఏది చేంజ్ అవ్వకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అలానే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడి కూడా. నేను తీసుకున్న కేజీ అల్లాన్ని 2 సగాలుగా తీసేసుకొని ఒక్కొక్క సగంని నేను ఇలా వేయించుకుంటున్నానండి. ఇలా వేయించుకోవడం వల్ల అల్లం ముక్క ప్రతిదీ వేగుతుంది. చూడండి, ఇలా చక్కగా ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం సపరేట్గా ఒక ప్యాన్లోకి తీసేసుకోవాలి. ఇలా మన దగ్గర ఉన్న సెకండ్ బ్యాచ్ అల్లాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే మనకి అల్లం పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది, మనకు తెలిసిపోతుంది అనమాట. ఈ అల్లం ముక్కలు వేయించుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు నేను కేజీ అల్లానికి కేజీ చింతపండు తీసుకున్నాను. వీటిలో పీచు పిక్క ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఒక 2 గ్లాసులు చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని ఇలా కలుపుకుంటూ చింతపండు గుజ్జులాగా ఉడకపెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలా చక్కగా చింతపండు ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత మీకు కావాలి అనుకుంటే పచ్చడి తొందరగా అయిపోతుంది అనుకుంటే కొంచెం లూజ్గా ఉడకబెట్టుకోండి. సంవత్సరం పైన నిల్వ ఉండాలంటే ఇలా నీరు మొత్తం ఎగిరిపోయేలాగా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కేజీ బెల్లం తీసుకొని బెల్లంలో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని మొత్తాన్ని కొంచెం దగ్గరగా ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తింటారు, తీయగా తింటారు అల్లం పచ్చడి అనుకుంటే కొంచెం బెల్లం ఒక 1/2 కేజీ ఎక్కువ వేసుకోవచ్చు. కేజీ చింతపండు కేజీ అల్లానికి కేజీన్నర బెల్లం వేసుకోవచ్చు. ఇలా ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిపోయిన అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మీ దగ్గర పెద్ద గ్రైండర్ ఉందనుకోండి, గ్రైండర్లో వేసుకున్న పచ్చడి బాగా ఒదిగిస్తుంది, ఇంకా రుచిగా కూడా ఉంటుంది. అల్లం ముక్కల్ని అలానే ఒక 50 గ్రాముల వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బల్ని అల్లాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న చింతపండును కూడా మెత్తగా మిక్సీ ఆడుకోవాలండి. అప్పుడు మనకి పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట. ఇవన్నీ బాగా కలిసిపోయి చూడండి, ఇందులోకి నేను కొలత ప్రకారంగా 750 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను. కేజీకి కేజీ తీసుకోవచ్చు, కానీ ఉప్పు తర్వాత చూసన్నా వేసుకోవచ్చని నేను 750 గ్రాముల కల్లుప్పు వేసుకున్నాను. ఈ ఉప్పు, ఈ చింతపండు ఇవన్నీ బాగా మిక్సీ ఆడుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆవపిండి వేసుకున్నాను. అంటే 30 గ్రాముల ఆవపిండి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకున్నాను. అంటే 15 గ్రాముల మెంతిపిండి వేసుకున్నాను. అలానే ఇందులోకి నేను 3/4 కేజీ కారం వేసుకుంటున్నానండి. కారం కేజీ అల్లానికి కేజీ వేసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఎందుకంటే తీపి కేజీయే వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందని. మీరు అన్నీ ఈక్వల్గా కావాలి అనుకుంటే కేజీ కారం వేసుకోవచ్చు. మామూలుగా ఏ పచ్చళ్ళు అయితే స్పైసీగా ఉంటాయో అల్లం పచ్చడి కూడా అదే స్పైసీ ఉంటుంది. నేనైతే కమ్మదనం కోసం కారం తగ్గించి వేశాను. బాగా వీటన్నిటిని మిక్స్ చేసేసుకున్న తర్వాత చూడండి, చక్కగా అయితే మనకు అంతా కలిసిపోయి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి నేను బెల్లం పాకం చల్లారిపోయిన తర్వాత చూడండి ఇలా చిక్కగా అయిపోయింది. కేజీ బెల్లం పాకాన్ని వేసేసుకుంటున్నాను. ఇలా బెల్లం ఉడకపెట్టి వేసుకోవడం వల్ల మనకి అల్లం పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుందండి. సంవత్సరం పైనే ఉంటుంది, కానీ సంవత్సరం లోపు అయితే పాడవదు, అంత బాగుంటుంది. ఈ
బెల్లం పాకాన్ని కూడా అల్లం పచ్చడిలోకి బాగా కలిపేసుకుంటే చూసారా మనకి ఎలా ఉంది, గ్లాసీగా ఉండి చాలా బాగుంది కదా. ఈ పచ్చడి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత నేను ముందుగానే కేజీ ఆయిల్లోకి జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, అలానే ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టుకొని చల్లారి పెట్టేసుకున్నానండి. ఆ పోపు క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఈ పోపుని ఈ అల్లం పచ్చడిలోకి వేసేసుకుంటున్నాను. కేజీ ఆయిల్ పట్టిందండి, ఎందుకంటే పచ్చడి మనకి 3 కేజీల వరకు అయిందనమాట. కేజీ అల్లం, కేజీ బెల్లం, ఉప్పు కారాలు, కేజీ చింతపండు కాబట్టి మనకి కేజీ ఆయిల్ పట్టింది. ఏ నిల్వ పచ్చడికైనా సరే మనకి పచ్చడి కలర్ చేంజ్ అవ్వకుండా, నల్లబడకుండా ఉండాలి, రుచి మారకుండా ఉండాలి అంటే ఆయిల్ పై వరకు, పచ్చడి పై వరకు ఉంటే అసలు ఆ కలర్ చేంజ్ అవ్వడం కానీ టేస్ట్ మారిపోవడం కానీ జరగదండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఈ ఆయిల్ని పచ్చడి మొత్తానికి ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ పచ్చడి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న అత్తమ్మ రుచులు వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అంతేకాదు మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్, స్వీట్స్, కారపొళ్ళు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా బాగా కలిపేసుకుంటే మనకి ఆయిల్ బాగా పచ్చడి పీల్చేసుకుందండి. నెక్స్ట్ డేకి 3వ రోజుకి ఆయిల్ మొత్తం వదిలేస్తూ ఉంటుందన్నమాట. చాలా సింపుల్గా నేను ఏ విధంగా ఈ అల్లం పచ్చడిని ప్రిపేర్ చేశానో చూశారు కదా. మీరు ఇలాంటి మరెన్నో రెసిపీస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.